మిడిదొడ్డి మండలానికి రావడం జరిగింది. వేదిక మీద ఉన్న జిల్లా కార్యదర్శి చంద్రంగౌడ్ గారికి, ఉపాధ్యక్షులు పూసల నగేష్ గారికి, సేంద్రియ వ్యవసాయ ప్రముఖ రాజిరెడ్డి గారికి, మండలాధ్యక్షుడు రాజేశ్వరరావు గారికి పేరు పేరున ధన్యవాదాలు. మేము మొదట ఈ గ్రామానికి వచ్చినప్పుడు రాజేశ్వరరావు ఒక్కడే పరిచయం మాకు. అప్పటి రాజన్న అందుబాటులో లేడు. మాకు సంఘాన్ని నడిపియాల రాజేశ్వర అన్న అంటే, అన్న నీకు ఎందుకని ఒక 20-25 మందిని తోలుకొని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది. ఆన్నే మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళకి ఏ సమస్యలనే అన్నా వాళ్ళ వెంటే ఉంటూ వాళ్ళ సమస్యలు సాల్వ్ చేస్తూ, మిడిల్ పోల్ కానీ లూజ్ పోల్ కానీ ట్రాన్స్ఫరాలు కాలిపోయినా ఎంఆర్ఓ డిపార్ట్మెంట్లో ఏదైనా పడినా ఏది ఉందన్న అన్న ఫోన్లు చేస్తూనే ఉంటాడు. మేము సాల్వ్ చేస్తూనే ఉన్నాం. అయినే అన్న ఏంటంటే రాజేశ్వరరావు ఏంటి అంటే, ఒక సమస్య మీద పోరాటం అయిపోయే వరకు దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. రైతుకున్న రక్షణలు అవి రైతు అలాగే ఉండాలి. ముందుగా మనం నేర్చుకోవాల్సిందంటే, ఏ ఆఫీసర్ దగ్గర పోయినా రైతు చేతులు కట్టుకొని నిలబడద్దు. దయచేసి మీకు చెప్పేది అదే. ఫస్ట్ కుర్చీ గుంజుకొని కూర్చున్నాకనే మనం ఆఫీసర్తో మాట్లాడాలి. మనకు విలువయ్యారు వాళ్ళు. నేను రైతు అనగానే అల్లవాడు పక్కకి వెళ్ళవాడు అంటారు వాళ్ళు. అది కాదు మనం చేయాల్సింది. పోగానే ఫస్ట్ మన కుర్చీ మీద చూసుకొని మన కుర్చీ వాళ్ళు ముందరేసుకొని కూర్చోవాలి. ఎంఆర్ఓ దగ్గర పోతురా, కలెక్టర్ దగ్గర పోతురా అన్న. ముఖ్యంగా నీటి సమస్య లేవనెత్తిండు. మా సొంత గ్రామం పుల్లూరు. మేము 6 కిలోమీటర్ల దూరం కాలువకు జాగలు ఇచ్చినాం, కానీ మా ఊళ్ళో ఒక్క చెరువు నింపలే ఇప్పటి వరకు. సంబంధిత ఎమ్మెల్యే 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. సంవత్సరంన్నర నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు నీళ్ళు ఇవ్వలేదు మాకు. కలెక్టర్కు 10 సార్లు వినతి పత్రాలు ఇచ్చినాం. మా ఒక్క ఊరు కాకుండా జిల్లా మొత్తానికి ఏ ఊరికైతే నీళ్ళు ఇవ్వలేదో ఆ ఊరికి నీళ్ళు ఇవ్వండి మీరు. 8 ప్రాజెక్టులు సిద్దిపేట జిల్లాలోనే కట్టిర్రు. మొత్తం మా జాగాలు గుంజుకున్నారు మీరు. 6 లక్షలు 5 లక్షలు మా రైతుల దగ్గరికి జాగాలు గుంజుకున్నారు. పక్క జిల్లాలో మొత్తం సిద్దిపేట అభివృద్ధి చెందుతుందని అంటారు. ఇది మంచి పద్ధతి కాదండి. మా జిల్లాలో మొత్తం నీళ్ళు ఇచ్చిన తర్వాత మీరు పక్క జిల్లాలో మేము ఇవ్వద్దు అని మేము చెప్తలేము. మా జిల్లాను సస్యశ్యామలం చేసినా కానీ బయట నీళ్ళు ఇవ్వండి. మా రైతు 10 ఎకరాలు పోయిన రైతు 2 ఎకరాలు కొనుక్కొని వ్యవసాయం చేస్తుండే ఇప్పుడు. ఎందుకంటే మీరు ఇచ్చిన 10 ఎకరాలకు 50 లక్షలకు 2 ఎకరాల కంటే ఎక్కువ రాలేదు అప్పుడు. ఆ 2 ఎకరాల కంటే నీళ్ళు ఇవ్వమని మేము అడగడం జరిగింది. ఆ 2 ఎకరాలు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకుల ఒత్తిళ్లు. ఏ ఊరు అయితే పెద్ద నాయకుంటే ఆ ఊరికే నీళ్లు పోతున్నాయి. పుల్లూరు నుంచి 6 కిలోమీటర్ కాలువ కొట్టి బదనకలు, బంజేరుపల్లి వాళ్ళ రిలేషన్ ఎక్కడైతే ఉన్నారో అక్కడికే నీళ్లు పంపిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మనం ఒక్కటే, మనం ఏ రాజకీయ పార్టీకి వత్తాసు పలకం. టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా మనకు సమాన దూరమే. ఏ పార్టీ అయినా మనకు సమాన దూరమే. ఎవరైనా వస్తే వాళ్ళకి ఓటేసుకోవచ్చు. నేను ముఖ్యంగా రైతులు కోరేది, రేపు ఓటు అనే ఆయుధం మన దగ్గర ఉంది. బాగా గుర్తుంచుకోండి మిత్రులారా, ఓటు అనే ఆయుధం మన దగ్గర ఉంది. మన ఊరికి వచ్చినప్పుడు అయ్యా నువ్వు ఏమిచ్చినావు, మా ఊరికి ఏడ నీళ్ళు ఇచ్చినావు, ఏడ వాడుతున్నావు, ఎన్ని ఎకరాలు వాడుతూ పోయి చూద్దామా అని అడుగురు. మీరు ప్రశ్నించి మన మీద రైతుల మీద కేసులు ఎవ్వరు పెట్టరు. మీ మీద రైతు ఎవ్వరు తిట్టరు. నిన్న ఒక విలేజ్ లో ట్రాన్స్ఫారం కాలిపోయిందని ఫోన్ చేసిర్రు. 3000 అడుగుతుంది సార్, ఆదివారం ఇవ్వాలి 3000 ఇవ్వమంటున్నట్టే నేను సంబంధిత ఏడీ గారితో మాట్లాడడం జరిగింది. అయ్యా మరి 3000 అడుగుతారు, 5000 అయినా పంపిస్తాం. ఎవరికి ఇవ్వమంటారంటే వద్దండి ఏసీపీ పట్టిస్తారా మీరు ఇట్లేదు అడుగురు అన్నాడు. విషయం ఏంటంటే రైతులు కావాలని లేక మనమే 100 రూపాయలు 200 వేసుకుంటూ విద్యుత్ వాళ్ళకి ఇస్తున్నాం. ఫస్ట్ మీరు మార్పు రావాలి మన లోపలనే. మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? నా పొలం ఎండిపోతుంది, ఇవ్వకపోతే ట్రాన్స్ఫర్ కొట్టకపోతే ఇంట్లోనే మనమే ఒక పైసలు రెడీ చేస్తాం, మనిషి 200 వసూలు చేస్తాం, వాళ్ళకి ఇస్తాం. తప్పేవరిది మనదే. 48 గంటల్లో సంబంధిత ఏఈ ట్రాన్స్ఫార్మర్ తీసుకోకపోతే రోజు 200 రూపాయలు ఫైన్ ఏఈకి. ఎంతమంది రైతులు ఉన్నారో అంతమందికి అకౌంట్లో డబ్బులు పెట్టడం మేము చేస్తాం. కొట్టకపోతే ట్రాన్స్ఫర్ తీసుకొచ్చి పిడియకపోతే సరే రోజు 200 పోయినాయి, 10 మందికి 2000 పోయేది ఏఈ ఊపుకున్నాడు. పంట నష్టం జరిగితే కూడా రైతు జీతంలోకే కట్ అవుతుంది. లైన్ మెన్లు ఏం చేస్తారు, కద్దరు బట్టలు వేసుకొని వచ్చి బస్ స్టాండ్ కాడ కూర్చుని వాళ్ళు కలెక్షన్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. పోలు మీద తమ్మం మీద వైర్ తెగిపోయిందన్నా ప్రైవేట్ వాళ్ళు ఎక్కాలి. వాళ్ళకి 200, 300, 400 రైతే ఇవ్వాలి. మనము డబ్బులు ఇవ్వడం బంద్ చేసే వరకు వాళ్ళలో మార్పు రాదు. ఫస్ట్ మనం డబ్బులు ఇచ్చిన బంద్ చేస్తే ఎడపరైతుందా? నా పొలం ఎండిపోద్దని ఓ రైతు మాట్లాడుతున్నాడు పక్క. నీకు డబ్బులు ఇవ్వడము తప్పనిసరి అన్నప్పుడు మాకు ఫోన్ చేయకు. నేను డబ్బులు ఇయ్యను, నాకు తొందరగా పని కాదు. నువ్వు డబ్బులు ఇచ్చినా కానంత తొందరగా నువ్వు మాకు ఫోన్ చేస్తే అంతకంటే తొందరగా అవుతుంది పని. నేను ఎందుకు చెప్తున్నా అంటే డబ్బులు ఇస్తేనేమో ఒత్తండి ఎందుకు తొందర పడుతున్నావు అంటాడు ఫోన్ చేయగానే. అట్లా కాదు, డబ్బులు ఇవ్వకుండా మాకు ఫోన్ చేయి. సంబంధిత ఏడీ ఎస్సీ గారి దగ్గర మేము ఫోన్ చేస్తాం. 15 నిమిషాలు ఆఫీసర్ వచ్చి కూర్చుంటాను నీ బాయికాడ. రాజన్న కోటి ట్రాన్స్ఫర్ కావాలన్నా ఫోన్ చేసి అన్నా నాకు ఓవర్లోడ్ ఉంది మోటార్లు నడుపుతారు అన్నాడు. 15 రోజుల్లో ట్రాన్స్ఫర్ పిడి చేపించినాడు. గుర్రాల ఒక రైతు మన సంఘానికి సంబంధమే లేదు. రైతు నాకు ఫోన్ చేసి అన్నా నా పొలం ఎండిపోతుంది, నా పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకి నిన్న శాంక్షన్ చేపించిన ట్రాన్స్ఫర్ 10 11 కేవీ పూలు అవసరం పడుతున్నాయి వాళ్ళకి. 10 11 కేవీ
రైతు డీడీలు కట్టాలి. ఎంత పడుతుందంటే మినిమం గా ₹1,00,000 మీద కట్టాలి డీడీలు. వాళ్ళకు ఉన్న 3 ఎకరాలకు ₹1,00,000 డీడీలు ఇవ్వరు కదా. గురాల కొంది, లక్ష్మీదేవపల్లి, ప్రతి ఊళ్ళో కూడా ఓలో ట్రాన్స్ఫర్ పెట్టించుకుంటూ మనం వస్తున్నాం. నారాయణపేట మండలం, సిద్దిపేట రూరల్ మండలం, అర్బన్ మండలం, మీ మిడిదోటి మండలం, ప్రతి మండలంలో ప్రతి గ్రామానికి ఒక 2 కార్యకర్తలు ఉండాలని ఎందుకంటున్నామంటే, ఏదైనా విద్యుత్ శాఖ వచ్చి ఒక రైతు చనిపోయాడు, 48 గంటల ప్రిలిమినరీ రిపోర్ట్ చేయించాలి. 48 గంటల లోపు ప్రిలిమినరీ రిపోర్ట్ పిఆర్ అంటారు దాన్ని. అది చేయకపోతే రైతుకు ₹1 మీ మిడిదోటి గ్రామంలో 3 రైతులకు ఇప్పటివరకు నేను ₹5,00,000 విద్యుత్ వాళ్ళతో ఇప్పేయడం జరిగింది. కొండాపూర్ విలేజ్ లో బరే చనిపోతే ₹40,000 ఇప్పించిన అన్న వాళ్ళ తమ్మునికే, రఘుపతి అన్న వాళ్ళ తమ్మునికే ₹40,000 ఇప్పేయడం జరిగింది. విషయం ఏంటంటే రైతులు మన దాకా సమాచారం ఇవ్వడం లేదు. బలరాం అనే వాళ్ళ కొడుకు చనిపోయాడు మిడితోటి, పుల్లూరు బలరాం, ఆయన చెప్పుల రేట్ అంటే తిరిగింది కరెంట్ డిపార్ట్మెంట్ దగ్గరికి. వస్తుందండి, అవుతుందండి, పోతుందండి ఇదే చెప్పారు తప్ప ఆయన పోతే పని కాలేదు. సీజీఎంకి వెంటనే వాళ్ళ దగ్గర నుంచి నాకు తీసుకొని నేను సీజీఎం పెడితే 48 గంటలు చెక్ పాస్ చేసారు వాళ్ళు. ఇప్పుడు రైతు సీజీఎం అయితే పెట్టలేడు కదా, మాకు సమాచారం ఇవ్వమంటున్నాం. మేము ఎవరిని డబ్బులు అడగం, డబ్బులు మాకు వద్దు. రైతుకు సేవ చేయడానికి ఏర్పడ్డ సంస్థ ఇది, రాజకీయ పార్టీ కాదు. మనకి ఓటు వీళ్ళకి వేయకు వాళ్ళకి వేయని మనం చెప్పం. ఇంత స్వార్థం లేకుండా మీరు ఎందుకు పని చేస్తారు, మీకేం లాభం లేని చెప్తున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు. మాకు లాభం ఏముందయ్యా అంటే రైతుకు మేలు జరగడమే మాకు లాభం. అర్థమైందా అన్న? రైతుకు మేలు జరగడమే మా లాభం. రైతుకు మేలు జరిగిందంటే మాకు మేము అన్ని విధాల లాభంగా ఉన్నట్టే. ఫస్ట్ రైతుకు మేలు జరగాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎంతసేపు రైతే రాదు, రైతు లేని రాజ్యం లేదు, ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా రైతు రాజు ఏడైందో చూపిరు నాకు. రైతు రాజు అయింది ఏమన్నా, రాజు ఏడే కాలేదు. ఎప్పుడు గానే వస్తున్నారు, మనల్ని గేటు కానీ నిలబెడుతున్నారు. రైతు ఆడు ఉండే చెప్పు నిలబడి ఏమవుతుంది అంటాడు. ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ పోని, ఆర్డీఓ డిపార్ట్మెంట్ పోని, కలెక్టర్ డిపార్ట్మెంట్ పోని. మరికుంట దగ్గర చెరువు గొట్టుకట్టు కలవాలని చెప్పేసి అక్కడ మరికుంట దగ్గర ఒక పైప్ లైన్ వేసారు. ఆ పైప్ లైన్ ఇప్పటి వరకు నీటి విడుదల కాలేదు. మా మండలానికి కావాల్సిన పైప్ లైన్ అక్కడే ఉంది మరికుంట దగ్గర. ఆ మండలానికి ఆ వాటర్ పోతుంది, ఎక్కడికి వెళ్తుంది? ఎమ్మెల్యే సొంత గ్రామాలకు వెళ్తుంది. జిందమడకలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు వెళ్తుంది. మండలం ఎడుకోవడానికి మాత్రం రావట్లేదు. ఓకే, నేను ఏమంటున్నా అన్న, నువ్వు అన్నది వాస్తవము. నేనేం చెప్పినా మా పుల్లూరు నుంచి పోయే కాలం కూడా చింతమడకే పోతుంది. రాజకీయ నాయకులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికే నీళ్ళు వెళ్తున్నాయి. మేము కోరేది కూడా కదే. మనం వెంటనే మళ్ళీ ఒక కలెక్టర్ వినతి పత్రం ఇద్దాం, అయ్యా మా ఓట్లు కావాలి కానీ మాకు నీళ్ళు వద్దా, మేము అసలు భారత రాజ్యాంగంలో ఉన్నామా లేదా అనే ప్రశ్న మన కలెక్టర్కి వేయాలి ఫస్ట్. నాకు మొన్న 45 నిమిషాల అవకాశం ఇచ్చాడు కలెక్టర్. పోయాడు లేవంటే గేట్ కాల్ పెడితే 15 నిమిషాలు పెడితే 45 నిమిషాల అవకాశం ఇచ్చాడు. మొత్తం చెప్పినాం, జిల్లాలో ఎక్కడెక్కడ నీళ్ళు వస్తున్నాయి, ఎక్కడెక్కడ నీళ్ళు వస్తలేవు అన్ని చెప్పిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ రైతులే జాగాలు ఇస్తలేరని అంటాడు. మరి డ్యాములు కట్టినప్పుడు ఎట్లా ఇచ్చారంటే రైతులు? డ్యాములు కట్టినప్పుడు అయితే మా రైతులు ఇచ్చారు కదా జాగాలు. ఇప్పుడు కాలువలకు మా రైతులు జాగాలు ఎందుకు ఇయ్యరు? మీరు పారితోషికం కరెక్ట్ ఇయ్యరు, వాళ్ళు ఎందుకు ఇయ్యరు? మా రైతులు నష్టం జరగాలని మేము కోరుకుంటలేం. ఎకరానికి 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు బిచ్చగాల రైతులు ఏమన్నా? ఎందుకు ఇవ్వాలి నీకు జాగాలు? వాళ్ళు ఇయ్యరు కదా. ఎకరానికి 20 123 జీవోలు పక్క పెట్టి 2013 జీవోలు అమలు చేయి. రైతు ఎందుకు ఏడు జాగా నీకు? నా కలెక్టర్ ఇదే మాట్లాడినారు. 2013 123 పక్క పెట్టండి సార్. 2013 ఇప్పటికీ నీరు రైతులకు అందరు కాలువల జాగాలు ఇస్తారు. మార్కెట్ వాల్యూ 10 ఇవ్వాలి 2013 జీవో ప్రకారం. వీళ్ళు ఇచ్చేది చీకటి జీవో 123 జీవో తెచ్చి రైతులు ఎన్ని ఇచ్చి నువ్వు 6 లక్షలు 5 లక్షలు ఏ రైతు జాగా ఇస్తారు చెప్పు? వాళ్ళ ఫామ్ హౌస్ జాగాలు ఇవ్వను. నీ 20 లక్షలు ఎకరానికి ఎవరైనా ఇస్తారా? ఇయ్యరు. మన రైతు 6 లక్షలకు 10 లక్షలకి ఇవ్వాలి జాగా. ఇవాళ రేటు 13.5 చేసారు. మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక టీఆర్ఎస్ 5 లక్షలు 6 లక్షలు అయితే వీళ్ళు 13.5 చేసారు ఎకరాకు. నేను ఏమంటున్నా అంటే మనకు నీళ్లు కావాలి. ల్యాండ్ ఎక్వేషన్ వాళ్ళు వస్తారు, వచ్చినప్పుడు అయ్యా మా జాగాలు రేట్ ఎక్కువ ఉన్నాయి, మాకు ఇంత కావాలి అని మనం రైతులుగా కలెక్టర్ వినతి పత్రం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సరే పోతుంది, ఒక పక్క నుంచి తీసుకపోరి నడి మధ్యలోకి కాకుండా ఇలాంటి ఏమైనా ఉంటే సాల్వ్ చేసుకుంటూ కలెక్టర్ దగ్గర నుండి కాలువలు తీస్తే అయితే తప్ప రాజకీయ నాయకులు ఎంటర్ అయిన రోజులు మనకు నీళ్లు రావు. డ్యాములు కట్టక ముందు తీసిన కాలువలు మాత్రమే సక్సెస్ అయినాయి. డ్యాములు కట్టినాక ఏ కాలువ కూడా ఏ రైతు తీయనీయడం లేదు. ఎందుకంటే మా జాగా పోతుంది, మేము తీయనీయం, మా జాగా పోతుంది, ఏడికి పోయినా అదే లొల్లుంది మాకు. ఇప్పుడు ప్రతి గ్రామంలో అదే చెప్తారు, జాగా పోతుంది నీళ్లు రావాలి. సాధ్యమైతే కాదు, కానీ మనం జాగా పోయినా సరే జాగా పైసలు ఎక్కువ రావాలని కొట్లాడాలి ప్రభుత్వంతో మనం. ఎందుకంటే ఈడ అధ్యగ్రం నాది పోతుంది, ఇంకో 10 మందికి లాభం జరుగుతుంది కదా.
జరగాలంటే ఈ అధ్యక్షుడు ఆయన కూడా మనం ఉంచొద్దు. ఆయన మన రైతే కదా, ఆయన అమౌంట్ ఎక్కువ మీద కొట్లాడాలి ప్రభుత్వంతో. మనం మొన్న కరెక్ట్ 10 రోజుల క్రితం ఎస్సీ గారి దగ్గరికి పోయినాం మేము. ఆయన ఒక గంట సేపు టైం ఇచ్చిండు మాకు. ఎక్కడెక్కడ కాలువలు వాడుతున్నారు, ఎక్కడెక్కడ మోటార్లు పెడుతున్నారు, కరెంట్ ఎక్కడ ఓవర్లోడ్ అవుతుంది, మనకు ఎంత విద్యుత్ అవసరం ఉంటుంది, ఎన్ని నెలలు అవసరం ఉంటుంది, ఇవన్నీ అడిగింది సారు. స్పష్టంగా చెప్పినాం మనం. ఇంకొక 4 నెలలు సార్, 4 నెలలు రెప్పపాటున కూడా కరెంట్ పోవద్దు, పోతే ఇబ్బంది అవుతుంది. మీరు ఏమంటారు, ఆటోమేటిక్ తీసేయరు అంటారు ఎవరు విద్యుత్ వాళ్ళు. ఆటోమేటిక్ తీసేద్దరు బాయికాడికి ఇంటికి వచ్చే వరకు కరెంట్ పోతుంది వస్తుంది, నడుతుందా? అది సాధ్యం కాదు సార్. మీరు కరెంటు టైమింగ్ పెట్టండి. ఎల్సీ టైం 3 నుంచి 4, ఆ టైంలో రైతు పోతలు పెట్టుకుంటాడు. ఎల్సీ టైం అని టైం పెట్టండి సార్ అని చెప్పి. అట్లా ఉండదండి. అట్లా ఉండకపోతే మనకి ఆటోమేటిక్ పెట్టకపోతే నడవదు రైతు. ప్రతి రైతు ఆటోమేటిక్ తో అయితే నడుస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఆటోమేటిక్ నువ్వు ఇంటికి రాగానే అని చెప్తారు వాళ్ళు. నేను ఎందుకు చెప్తున్నా, ఇంకొకటి విద్యుత్ కూడా మీరు డీడీలు కడితే ఎంత తీసుకుంటారు? 5,700, 6,000 మీ దగ్గర ఎంత? అది కేంద్ర ప్రభుత్వము జిఎస్టీ తీసేసింది. ఇప్పుడు 4,900 రూపాయలు మాత్రమే. 4,900, 50 కాదు, 4,900 జిఎస్టీ తీసేసిండు. ఇంట్లో మీటర్ కడితే 1,600. ఇన్ని రోజులు 2,500 ఉంటే దాన్ని 1,600 చేశారు. ఇదేమో 5,750 రూపాయలు ఉంటే 4,900. సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ తొలగించింది. ఇది తెలియక మనకు ఉంటుంది 6,000, 7,000 అయినా డబ్బులు ఇచ్చేసేస్తున్నాం. ఎవరో లైన్ మ్యాన్కి ఇస్తున్నాం. లైన్ మ్యాన్కి ఇవ్వగానే వస్తాడు, 2 నెలలు 3 నెలలు ఎత్తులు ఫిడి చేసిపోతుండు. ఒక డీడీకి 3 పోల్లు వస్తున్నాయి ఇప్పుడు. అది కూడా గుర్తుంచుకోరు మీరు అంతా. 3 పోల్లు, 3 పోల్ల కేబుల్ వాళ్ళే పాతిపోవాలి. పోలు తెచ్చుకొని మీ ట్రాక్టర్లన్నా మీరు ముట్టుకోవద్దు. మీది కాదు, స్తంభం మీది కాదు, వైరు మీది కాదు, ట్రాన్స్ఫార్మర్ మీది కాదు. అర్థమైందా అన్న? మీరు ఎవ్వరూ ముట్టుకోవద్దు. నేను కూడా నువ్వు ట్రాన్స్ఫార్మర్ బంద్ చేస్తా, నేనే పోయినా బంద్ చేయడానికి నువ్వేరు షార్ట్ రేపు ఎవరికి ఇబ్బంది? మెట్టు కాడ ఒక రైతు ప్రైవేట్ అని ఎక్కించాడు, చచ్చిపోతే 8 లక్షల రూపాయలు 7 దగ్గర వసూలు చేశారు. మనం ట్రాన్స్ఫార్మర్ టమ్మాల కాడి ఓలేపోవద్దు. ఏ ప్రాబ్లం ఉన్నా ఏఈ కొట్టాలి. సంబంధిత ఏ లైన్ మ్యాన్ స్పందించకపోతే ఏఈ కొట్టుడు, ఏఈ స్పందించకపోతే ఏడి కొట్టాలి. కానీ మన స్వతహాగా ఏ ఫీజు వైరు ఏ ట్రాన్స్ఫర్ ఎక్కదు. ఒక్క సంవత్సరంలో 34 మంది రైతులు చచ్చిపోయారు సిద్దిపేట జిల్లాలో. మన డిఆర్సీ మీటింగ్లో ఇదే లేవనెత్తిన ముఖ్యంగా. అవసరం 34 మంది మనిషికి 5 లక్షలు ఇచ్చారు. 1,55,00,000 ఇచ్చే బదులు మొత్తం మిడిల్ పోల్లో అయితే మీకు ఎంత ఖర్చు అవుతుందో లెక్క చూడరు సార్. ఎంతసేపు సంస్థ నష్టం జరుగుతుందని చెప్తారు మీరు. సంస్థ నష్టం జరుగుతుందని చెప్తున్నారు. చచ్చిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇచ్చే లెక్క ఎందుకు కడతలేరు మీరు? ఒక్క మన జిల్లాలో 34 మంది చచ్చిపోయారు. ఒక్క మీ మిడిదోటి మండలంలో అత్యధికంగా చచ్చిపోయారు. మీ మిడిదోటి మండలం ఎక్కువ ఈ విద్యుత్ మరణాలు జరిగినాయి. మరి అవగాహన లేకనా రైతులకు తెలియకనా మాకు అర్థమైతలేదు. నష్టపరిహారము 5 లక్షలు ఇస్తే ప్రభుత్వం, కానీ మనం వాళ్ళ ఫ్యామిలీ మనం ముర్చలేం కదా. ఆ లోటు మనం ముర్చలేం కదా. 5 లక్షలు మనం ఇప్పేయగలుగుతాం. ఫస్ట్ మరణాలు జరగకుండా చూసుకోవాలి. మనకు మీరు ఏడ మిడిల్ పోల్ అవసరం ఉంటే మాకు ఫోన్ కొట్టి మేము 2 గంటల్లో పిడి చేపిస్తాం. రైతు మరణం అనేది మిడిదోడి మండలంలో జరగవద్దు. మేము కోరుకునేది కాదు. ముఖ్యంగా ఇప్పుడు అన్ని మాట్లాడారు కసిరి మెయిన్గా విద్యుత్ శాఖ జరగవద్దు. మనిషి ఉంటేనే కదా మేము అన్నిటి కూడా కొట్లాడదు. నీళ్ళ కూడా కొట్లాడతాము, మనకు జాగ్రత్త కూడా కొట్లాడతాం, అన్నిటి కూడా కొడతాం. మనిషి బతుకుంటేనే. మనిషి చచ్చిపోతే డెవలప్మెంట్ చేయలేం కదా. మనిషి మరణం జరగవద్దు ఫస్ట్ విద్యుత్తోని. రారు వాళ్ళు ఎందుకు? మనం వాళ్ళకు కరెక్ట్గా లేము. మనమే పైసలు వసూలు చేసి ఇస్తున్నాం కదా. వాళ్ళకి ఏమవుతున్నాం చెప్పు? మనం డబ్బులు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇస్తేనే మొత్తం. ఫస్ట్ ఈ వ్యవస్థ మారాలి. డబ్బులు ఇచ్చే వ్యవస్థ మారితేనే వీళ్ళు చెప్తారు పోతారు. రేపు మాది కాలిపోతుంది, పొలం ఎండిపోదు అన్నది. పైసలు అయిపోతే ఎదకుండా పోతేనే ట్రాన్స్ఫర్ అని మీ దాంట్లో వాళ్ళు అంటారు. లేదా బండి నీది పెట్టొద్దు, ట్రాక్టర్ నీది కాదు, ట్రాన్స్ఫర్ నీది కాదు. వాళ్ళదే బండి వస్తుంది, వాళ్ళే మనుషులు వస్తారు. సీజీఎం మొన్న సీఎం ఏం చెప్పిందంటే ట్రాన్స్ఫర్ కూడా ముట్టుకోవద్దు రైతులు అంటాడు. సార్ ఒక్కసారి తెలంగాణ జిల్లాలో ఎస్పీడీసీఎల్ పరిధిలో ఒక్క ట్రాన్స్ఫారం ఏదైనా ఏఈ ఉండబోతుందని చెప్పండి సార్. నేను ఆన్నే ముక్కున అలాగే రాస్తా అని చెప్పిన. మా రైతులు లేకుండా ఒక్క ట్రాన్స్ఫార్మర్ పిడి చేసారు చూసారు సార్ అని అడిగిన. ఎడ చేస్తారు చేస్తారు ఏమన్నా? మన రైతుల సహాయం లేని ఏది ముట్టుకోరు వాళ్ళు. ఫోన్ చేసిండు అన్న నాకు. ఫోన్ చేస్తే వాడు పోయి ఇయ్యపోతే నేను మాట్లాడతా అన్న. ఎంబడి తీసుకొచ్చారు 45,000. మనం పోతే ఏంటి? డైరెక్ట్ రైతు పోతే 500 ఇస్తావా, 1000 ఇస్తావా, 2000 ఇస్తావా బేరం చేస్తారు వాళ్ళు మనతో. అంటే రైతు చులకన వాళ్ళకు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు రైతు చులకనే ఉంటాడు. పోలు ఎక్కి దిగితే 500.
ఇయ్యద్దు డబ్బు. నేను ఎందుకంటున్నా డబ్బులు ఇవ్వకుండా పని కాదు అని ఇన్నే వాదిస్తారు మీరే జరిసేపు నాతో. ఎందుకు కాదు పని? అదే నంగునూరు మండలంలో ఆదివారం రోజు సంవత్సరం కలిపోయింది. 3,000 అడిగిండు. 3,000 అడిగితే ఏడికి ఫోన్ చేసిన సార్ ఎవరికి పంపించమంటారు డబ్బులు అని అడిగిన. అంటే నన్ను పట్టిస్తారా మీరు? నాకు డబ్బులు ఇచ్చాడు ఆయన. మరి ఎవరు అడిగిరా అంటే లైన్ మీద అడిగిరు సార్ అని నేను చెప్తా ఉన్నా. ఆయన సంగతిని ఫోన్ కొట్టిండు. నువ్వు డబ్బులు ఎందుకు అడిగినావు తిట్టిండు. వాళ్ళని తిట్టి అప్పటికప్పుడు అర్ధగంటల ట్రాన్స్ఫర్ తీసుకుపోయి తెచ్చి ఫిడి చేసిపోయారు. నువ్వు ఫోన్ లావట్టంగానే నేను కిసాన్ సంఘ్ కార్యకర్తనాను, నేను కార్యకర్తనే చెప్పుకుంటా, అధ్యక్షుడు వాళ్ళకి ఎప్పుడు చెప్పా అనగా నవ్వుతారు. నువ్వు అధ్యక్షుడు కార్యకర్తను అంటేనే అంటే నేను ఒక సేవకుని సంఘానికి, నేను అధ్యక్షుడిని ఏడో చెప్పుకోను సార్ అని చెప్తా. నేను ఒక సేవకుని సంఘానికి. నేను పోతే ఇంకోళ్ళు వస్తారు సేవకులే. నా ఒక్కరి కూడా సంఘం ఆగది. అలా మనకు రాజకీయ పార్టీ కాదు, మన ఓట్లు అడిగేటోళ్ళం కాదు, మనకు ఓట్లు వద్దే వద్దు. మనం అంతే వాళ్ళం ఓనోళ్ళం, వాళ్ళంతా మనకు జీతగాళ్ళు, ప్రతి ఒక్కరు మన సర్వెంట్ వాళ్ళు. మనం ఓనోళ్ళం కానీ ఓనర్లుగా మన వాళ్ళు చూపురా? ఎవరు చూస్తలేరు ఓనర్లుగా. ఈ భూమికి మనం ఓనర్లం కాదు బాబు, ఈ భూమికి మనం ఓనర్లం కానీ మనకు వాళ్ళు విలువేరు. వాళ్ళు నేను మీకు అవగాహన కల్పించడానికి ఇంత దూరం వచ్చినాం మేము. మనం ఏ ఆఫీస్ పోయినా ఫస్ట్ కుర్చీ కూర్చోరు కూర్చోరు మీరు. నేను కిసాన్ కార్యకర్త అని చెప్పండి. మన నేషనల్ వైడ్ సంఘం మనది. ఒక తెలంగాణలో సిద్దిపేట జిల్లాలో ఉండదు కాదు, భారతదేశానికి అధ్యక్షుడు ఉంటాడు మనకు. సంఘం పేరు చెప్తేనే అన్న, సంఘం పేరు చెప్తే నీ కూర్చొని పెట్టే స్థాయికి తెచ్చినా మన సిద్దిపేట జిల్లాలో ఇవ్వాలి. డీడీలు 4 డీడీలు కడితే ట్రాన్స్ఫర్ అవుతుంది. 3 కడతారు, ₹1,00,000 ఓఆర్సీ వస్తుంది. అది ₹1,00,000 ఓఆర్సీ వచ్చినాక రైతు కట్టలేడు, వాళ్ళు ట్రాన్స్ఫర్ ఫీడ్ చేస్తలేరు. ఫస్ట్ టైం మీకు ఎన్ని పోలు పడితే చూడండి. విషయం చెప్తే వినండి మీరుగా. సిద్దిపేట జిల్లాలో 600 ట్రాన్స్ఫార్మర్లు అవసరం పడుతున్నాయి. ఇప్పుడు సీఎండీకి లెటర్ పెట్టిన, ఇప్పుడు మీకు చూపిస్తా నేను. సీఎండీకి లెటర్ పెట్టినా మనలో స్టేట్ వాళ్ళు 4 రోజులు అడిగి సార్ మాకు 600 ట్రాన్స్ఫార్మర్లు ఇబ్బంది ఉన్నది. సిద్దిపేట జిల్లా అంటే మీరు బాగా ఇబ్బంది అవుతుంది. సిద్దిపేట జిల్లా అంటే మీరు పక్క చూపులు చూసినట్టు చూస్తున్నారు మా జిల్లాను. ఇది మంచి పద్ధతి కాదు అంటే, లేదండి మాకు కొత్త కంపెనీకి ఇచ్చినాం, కొంచెం టైం పడుతుంది అన్నాడు. నాకు నిన్న ఎవరు అంటే మన గుడాడిపల్లిలో ఫ్రెండు ఆయన ట్రాన్స్ఫార్మర్ ఫోన్ చేసిండు, పంపించినాం. మన చేర్యాల్లో నిన్న సలాక్పూర్ ఆడవారు మాకు ట్రాన్స్ఫర్ అవుతారండి 8 నెలల కట్టాను ఫోన్ చేసిరు. ఎస్సీ గారితో మాట్లాడి ట్రాన్స్ఫర్ పంపించాం. వెంబడే మన సంఘం ఫోన్ పోగానే సార్ పంపించాడు. బాగా ఇబ్బంది ఉంది సార్, వాళ్ళ మోటార్లు కాలిపోతాయి, మీరు ట్రాన్స్ఫర్ ఇమీడియట్ గా పెట్టాలంటే నిన్న మధ్యాహ్నం పంపించేసారు. మీరు ఏదైనా ఉంటే మా దృష్టికి తేండి, మాట్లాడి పంపిద్దాం. ఈ కాలువలు ఇవన్నిటి గురించి కూడా ఒకసారి మనం చర్చ చేద్దాం. దీని మీద మీ మిడిదొడికి నీళ్ళు వాడి ఈ సంవత్సరం కాకుండా మళ్ళా సంవత్సరం వచ్చే ప్రయత్నం చేద్దాం. దీని మీద నేను ఎందుకంటున్నా అంటే, మీరు ఫస్ట్ మీ ఎమ్మెల్యే ఎవరు? కొత్త ప్రభాకర్ రెడ్డి. కొత్త ప్రభాకర్ రెడ్డికి ఒక లెటర్ ఇవ్వండి మన సంఘంది. అయ్యా మాకు నీళ్ళు లేవు, 10 సంవత్సరాలు మీరే పరిపాలించారు అన్న. ఒక్క నిమిషం అన్న, 10 సంవత్సరాలు మీరే పరిపాలించారు. కాంగ్రెస్ బీజేపీ లేదు, మీ టీఆర్ఎస్ 10 ఏళ్ళు వెళ్ళింది. మాకు నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు? మీరు ఎందుకు ఇయ్యరు? అడిగే హక్కు మనకుంది, రాజ్యాంగం మనకు కల్పించరు హక్కు. నీళ్ళు ఇవ్వకపోతే అడిగే హక్కు మనకు కల్పించరు. మన హక్కుతో మనం అడుగుతున్నాం. మేము మీకు ఓట్లు వేసాం, మాకు నీళ్ళు ఎందుకు ఇయ్యరు? ఒక లెటర్ రాసి పెట్టరు ఎమ్మెల్యేకు. సరే ఎమ్మెల్యే కాదు, మీ ఇన్ఛార్జ్ ఎవరు? కాంగ్రెస్ శ్రీనివాసరెడ్డి, చెరుకు శ్రీనివాసరెడ్డి. రండి నేను పోతాం మీద చెరుకు శ్రీనివాసరెడ్డి దగ్గర, ఆడికో లెటర్ ఇద్దాం. ఇప్పుడు మనం ఎవరి దగ్గర పోయినా తప్పలేదు. మన రైతుల గురించి ఎవరి దగ్గర మేము కూడా రావడం రెడీ. లెటర్ రాసుకొని చెరుకు శ్రీనివాసరెడ్డి దగ్గర పోదాం. ఆయన ఆటోమేటిక్ గా కలెక్టర్ ఫోన్ చేస్తాడు, అలాట్మెంట్ కరెక్ట్ లేదు, ఇంకో అలాట్మెంట్ పెట్టు, ల్యాండ్ ఎక్వేషన్ ఇంకోటి పెట్టు, ఇంకోటి పెట్టి పని చేయి. అది కేసు నడుతుంది ఇంకో దిక్కు నుంచి. మన తెలంగాణలో మొత్తం ఉన్నాయి గొలుసుకట్ట చెరువులే. ఒక్క చెరువు నింపితే 100 చెరువులు నిండుతాయి. రాఘవాపురం చెరువులు నిండితే గుర్రాల గురించి దాడుతున్నాయి నీళ్ళు. ఇప్పుడు ఏమన్నా ప్రతి చెరువు అలుగుతుంటుంది. వినండి, ఏడైతే లీడర్లు గట్టిగా లేరో ఆడ చెరువు నిండే పరిస్థితి లేదు. రాజకీయ నాయకులు ఏడైతే గట్టిగా ఉండి కొట్లాడి తెచ్చుకున్నారో, ఈ డ్యాములు కట్టినప్పుడే తీసిన వాటిని వట్టే వస్తున్నాయి నీళ్ళు తప్ప మళ్ళీ ఇప్పుడు కొత్త తీసే కాలం అయితే ఏడో నీళ్ళు ఇస్తలేరు వీళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ల్యాండ్ ఎక్వేషన్ మొత్తానికి పనిచేసారు వీళ్ళు. ఏడైతే ఒత్తిడి ఎత్తారో కలెక్టర్ మీద, ఆడ మాత్రం ల్యాండ్ ఎక్వేషన్ అవుతుంది. మీరు కూడా ఒక లెటర్ రాసి కలెక్టర్ పెడితే సాధ్యమవుతుంది. అది నిండుతుంది కానీ కేసు నడుతుందో ఆపి రోడ్డు మనం పోయి కలెక్టర్ దగ్గర చూసుంటే ఏడైన పని
ఆయన ఇప్పుడు కలెక్టర్ మన జిల్లా పరిపాలనాధికారి ఆయన చెప్తే ఏదైనా అవుతుంది. కాబట్టి మనం వెళ్ళాలి. ఫస్ట్ మనం ఒక 50 మందిని పోయి సార్ మాకు ఇది పరిస్థితి, 5 రండి, 5 వచ్చినా పోదాం. నేనేమన్నా 5 వచ్చినా లోపల పోయి మాట్లాడతాను. ఆయన చెరుకు శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యేకు అందరికీ వినతి పత్రాలు. నేనేమంటున్నా మనకు నీళ్లు కావాలి ఫస్ట్, అంతే. నేనేమంటున్నా 8 ప్రాజెక్టులు మన జిల్లాలో కట్టిర్రు. ఈ నీళ్లు మొత్తం పక్క జిల్లాలో పోతున్నాయి, మన జిల్లా కాదు. ఇప్పుడు ఆడ పక్క జిల్లాలో ఏమంటారు, మొత్తం అభివృద్ధి మీదే అయిందా, 8 ప్రాజెక్టులు మీ దగ్గరనే కట్టిర్రు, నీళ్లు మొత్తం మీకే ఉన్నాయని చెప్తారు వాళ్ళు. జాగాలు నష్టపోయింది మనం, భూములు ఇచ్చింది మనం, కానీ మన నీళ్లు. నేను ఏమంటున్నా 10 ఎకరాలు అమ్ముకున్నాడు, 2 ఎకరాల జాగానే వచ్చింది. ఆ 2 ఎకరాలు వాళ్ళు వారించుకునే పరిస్థితి లేదు. వాందాలనే డ్యామ్ ఉంటది, 6-5 వేలనే డ్యామ్ ఉంటది, వాళ్ళకి వారించుకునే పరిస్థితి లేదు. మేమేమంటున్నాము, ఇప్పుడు ఒక ఊళ్ళో 6 కిలోమీటర్ దూరం కాలువ ఇచ్చిర్రు, వాళ్ళ ఊరికి నీళ్ళు లేవు. మనం పోతే మేమే బాధపడ్డాం. ఇప్పుడు మన ఇది అల్లీపూర్ గ్రామం ఉంటది, అల్లీపూర్ గ్రామము డ్యాము సగం ఊరు ఇచ్చిర్రు వాళ్ళు. డ్యామ్ వాళ్ళ ఊళ్ళో ఒక్క సుక్క నీళ్ళు లేవు. ఇప్పుడు వాళ్ళకి అల్లీపూర్ నీళ్ళు సుక్క లేవు, సగం జాగాలు పోయినాయి. వాళ్ళు మిగిలిన జాగాలు బయట కొనుక్కున్నారు. వాళ్ళు నీళ్ళు ఇవ్వండి, రోజు వాళ్ళు మొత్తుకున్నాడే, మాకు నీళ్ళు లేవు సార్, మాకు నీళ్ళు లేవు సార్ అంటే పోయినప్పుడు వాళ్ళు ఏం చెప్తాను చెప్పు. డ్యామ్ వాళ్ళదే, కానీ వాళ్ళ సుక్క నీళ్ళు, వాళ్ళ బోర్లు కూడా పోతలేవు. డ్యామ్ లో నీళ్ళు బోర్లు పోతలేవు. ఇది వర్షం ద్వారా వచ్చే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, కానీ డ్యాములు నింపితే నీళ్లు పెరగదు. బోర్లలో ఏమన్నా కాలువ ద్వారా నీళ్ళు ఇవ్వాలి వాళ్ళు. ఇంకా పెద్ద వీళ్ళందరూ మాట్లాడేది ఉంది. నాకు అవకాశం ఇచ్చినందుకు మిడిదొడ్డి మండల పార్టీ అధ్యక్షునికి మరియు ఇక్కడి రైతు సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మండల అధ్యక్షుడు రాజేశ్వరరావు ఏమైనా మాట్లాడవలసిందే కోరుతున్నాను.